హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో న్యూ మోడల్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఈ హ్యాండ్స్ కుట్టడం కోసం లైస్, డిజైన్ క్లాత్ ఏం అవసరం లేదు. ఏం లేకుండా ఎలా బ్యూటిఫుల్గా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను చూపించే కొలతలతో కుట్టండి. ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఫస్ట్ పోట్లీ బటన్స్ కుట్టుకోవాలి. ఒక 3 ఇంచుల అటు 3 ఇంచులు ఇటు ఒక 3 ఇంచుల క్లాత్ తీసుకోవాలి. ఇది వేస్ట్ మిగిలిపోయిన క్లాత్. ఇలా క్లిప్ మడిచి ఇలా క్లాత్లో పెట్టుకోవాలి. మనకు పోట్లీ బటన్స్ ఎంత కావాలో అంత పెట్టి ఇలా రౌండ్గా పోట్లీలా వచ్చి చూసుకోవాలి. ఇప్పుడు దారంతో కట్టేద్దాం. ఇలా ఫిట్గా రౌండ్గా తిప్పి ఇప్పుడు ముడి వేసుకోవాలి. ఇలా పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి. నేనైతే 5 బటన్స్ రెడీ చేసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్ వెడల్పు వచ్చేసి 11 ఇంచులు పెట్టుకున్నాను. 11 అంటే 22 ఇంచులు వెడల్పు. పొడవు వచ్చేసి 12 ఇంచులు. ఇప్పుడు ఈ 2 క్లాత్లు ఒక కుట్టు వేసేసుకోవాలి రౌండ్గా. కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన ఒక 3 ఇంచులు ఒక మార్క్ వేసుకోవాలి. కింద ఒక 3 ఇంచులు పైన ఎంత వేసుకున్నామో పైన కూడా కింద పైన సేమ్ 3 ఇంచులు ఇక్కడ కొంచెం కట్ చేసుకుందాం. ఇక్కడ కింద కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కుచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు తిప్పి ఇంకో 3 కుచ్చులు పెట్టుకోవాలి.
మన వైపు 3 ఇంచులు, అవతల వైపు 3 ఇంచులు, 3 కుచ్చులు ఇలా పెట్టుకోవాలి. అప్పుడే పఫ్ అనేది కరెక్ట్గా ఉంచుతుంది. ఇప్పుడు కింద పోట్లీ బటన్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ మార్క్ వేసుకున్న కాడ ఇక్కడ పెట్టి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి లైన్గా. ఐదు పోట్లీ బటన్స్ ఇలాగే లైన్గా ఒక కుట్టు వేసుకోవాలి. గట్టిగా ఉండడం కోసం నేను 2 కుట్టులు వేస్తున్నాను. తిప్పి ఇంకో కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ మీద లావుగా కనిపించకుండా ఉండడం కోసం కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పక్కన ఒక టిక్కు వేసుకున్నాం కదా, 2 మర్చి. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మర్చి కుట్టు వేసుకోవాలి. పోట్లీ బటన్స్ మాత్రం కనిపించేలా. మళ్ళీ కిందికి కుట్టు వేసుకోవాలి. అయిపోయింది. పోట్లీ బటన్స్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద చెయ్యి దగ్గర లావుగా కనిపించకుండా ఒకవైపే మడిస్తే లావుగా కనిపిస్తుంది. అందుకని ఇలా సాఫ్ట్గా చేసుకొని పైన ఇలా ఒక 2 ఇంచుల పట్టీ తీసుకోవాలి. తీసుకొని హెమ్మింగ్లా చేసి వేసుకుంటే అయిపోయింది. కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఐరన్ చేసైనా ఇలా కింద మర్చి ఇలా హెమ్మింగ్లా కూడా వేసుకోవచ్చు. తిప్పేసి పైన కుట్టు వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. న్యూ మోడల్ హ్యాండ్ కుట్టడం అయిపోయింది. హ్యాండ్స్ కుట్టడం నేను పైన కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత విప్పేయాలి. నీట్గా కనిపించడం కోసం నేను కుట్టు వేస్తున్నాను. అయిపోయింది న్యూ మోడల్ హ్యాండ్స్ కుట్టడం.
నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.